జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ టాప్లో నిలిచింది. 6వ జాతీయ జల అవార్డులో దక్షిణ జోన్ కింద 3 జిల్లాలను ఎంపిక చేయగా తెలంగాణ ఆ మూడింటిని కైవసం చేసుకుంది. ఆ జిల్లాల కలెక్టర్లు రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 6వ జాతీయ జల అవార్డులలో తెలంగాణకు అవార్డుల పంట పండింది. దక్షిణ జోన్ కింద 3 జిల్లాలను ఎంపిక చేయగా తెలంగాణ ఆ మూడింటిని కైవసం చేసుకోగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా, నల్గొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ జె శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఒక్కో జిల్లాకు 2 కోట్ల చొప్పున మొత్తం 6 కోట్ల నగదు బహుమతి అందింది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి జల్ సంచయ్ జల్ భాగీదారీ అవార్డును కలెక్టర్ రాజర్షిషా అందుకున్నారు. తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన అతనిని అధికారులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. భూగర్భ జలాలు పెంచినందుకు 2 కోట్ల రూపాయల ప్రోత్సాహం అందించింది కేంద్రం. సౌత్ జోన్లో ఆదిలాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. దీంతో జిల్లాకు జాతీయ స్థాయిలో పేరు వచ్చేలా కృషి చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షిషాకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాజర్షిషా దంపతులు ఆడిపాడి సందడి చేశారు. జల్ సంచయ్ జన్ భాగీదారీ 1.0లో భాగంగా 72,262 నీటి సంరక్షణ పనులు పూర్తి చేసింది వరంగల్ జిల్లా యంత్రాంగం. నల్లబెల్లి మండలం గోవిందాపూర్ శివారులోని అటవీ భూమిలో మీటర్ లోతు వరకు కందకాలు తవ్వారు. వీటిలో నిల్వ ఉన్న నీటి ద్వారా భూగర్భ జలమట్టం పెరిగి అక్కడి వాతావరణం పచ్చగా ఉండేలా చేస్తోంది. దీంతో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన కేటగిరీ బి విభాగంలో జిల్లా ₹1 కోటి బహుమతి గెలుచుకుంది. అవార్డును ₹1 కోటి నగదు బహుమతిని ఈ నెల 18న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద అందుకున్నారు. ఈ డబ్బును మళ్లీ ఈ పనులకే ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా ఖ్యాతి పెరగడానికి కృషి చేసిన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదను జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు అభినందించారు. 79,218 వర్క్స్ మనం కంప్లీట్ చేశాము. ఈ వర్క్స్లో పర్కోలేషన్ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్, తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, ఓవర్ హెడ్ ట్యాంక్స్, తర్వాత సోక్ పిట్స్, ఇట్లాంటి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఎంటైర్ రూరల్ ఏరియా మొత్తంలో మనము వీటిని 1 సంవత్సర కాలంలో క్యాచ్ ద రెయిన్ అనే కాన్సెప్ట్లో మనం ఈ ఎంటైర్ నీటిని ఒడిసి పట్టుకునే విధంగా మన భూగర్భ జలాలను ఇంక్రీజ్ చేసే విధంగా మనం ఈ స్కీమ్ని చేయడంతో కంట్రీలోనే 8th స్పాట్ రావడంతో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ నుంచి 1 crore అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. జల సంరక్షణ కోసం చేపట్టిన ఈ పనుల్లో విజయవంతం చేసినందుకు మహబూబ్ నగర్ జిల్లాను జాతీయ అవార్డు వరించింది. జిల్లాలో చేపట్టిన నీటి యాజమాన్య పద్ధతులను గ్రామీణ అభివృద్ధి సంస్థ ఎప్పటికప్పుడు జల్ సంచయ్ జన్ భాగీదారీ పోర్టల్లో నమోదు చేసింది. పాలమూరు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారుల సమిష్టి కృషి ఫలితంగా జిల్లాకు జలశక్తి జాతీయ పురస్కారం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ విజయేంద్ర బోయి, డిఆర్డీఓ నరసింహులతో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. 2024-20 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి జలశక్తి జల్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి నీటి సంరక్షణ పనులను చేపట్టడంలో ఈ సంవత్సరానికి గాను మనం కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతి మరియు కేఆర్ పాటిల్ గారు గౌరవ మంత్రివర్యులు ద్వారా గౌరవ కలెక్టర్ గారు అలాగే నేను సౌత్ జోన్లో 3వ స్థానంలో ఉన్నందుకు ఒక అవార్డును పొందడం జరిగింది. తెలంగాణ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా కృషి చేస్తోంది జిల్లా యంత్రాంగం. అభివృద్ధిలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలకు ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తోందని చెబుతున్నారు కలెక్టర్లు. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలకు నోడల్ అధికారిగా వ్యవహరించిన కేంద్ర జల సంఘానికి చెందిన ఏ సతీష్ కు కూడా అవార్డు దక్కింది.